హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం అందరం బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మనస్ఫూర్తిగా. ఈ వీడియో నేను తీసి చాలా రోజులు అయిపోయింది, అస్సలు టైం కుదరలేదు. లాంగ్ వీడియో కదా, చాలా బాగా చేయాలి చెప్పాలి అనుకున్నాను, బట్ మిస్ అయింది. ఈ వీడియోలో మోస్ట్లీ మా ఫ్యామిలీ మొత్తం మీరు చూసేయచ్చు. వీడియో బిగినింగ్లో కార్లో నుంచి బయట కాలు పెట్టింది ఎవరు అనుకున్నారు? మా అత్తమ్మనే. మా అత్తమ్మ చూడ్డానికి బుల్లిగా ఉంది అనుకోకండి, కానీ వెరీ పవర్ఫుల్ అండోయ్. తర్వాత మా సిస్టర్, మా అక్క, బావ అందరం ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారు? అదే అండి, మా వారి వాళ్ళ మేనత్త, నాకు ఆంటీ, మాకిద్దరికి పెళ్లి చేసిన ఆవిడ చనిపోయారు కదా, వాళ్ళ సొంత ఊరు అనమాట కనికాపురం అని ఇక్కడ. అయితే చనిపోయిన తర్వాత అమ్మగారు వాళ్ళు ఫస్ట్ వండి వేస్తారనమాట. చనిపోయిన వాళ్ళ ఇంట్లో వండుకోరు కాబట్టి పక్కన వాళ్ళు వండి వేస్తుంటారు కదా, అలా ఆ సాంప్రదాయంలో మా ఫ్యామిలీ అమ్మగారుగా ఆమెకి వండి వేస్తున్నాం అనమాట. దట్ డే వీ హ్యావ్ వెంట్ అండ్ విజిటెడ్ సొంత ఊరు అయిన ఈ కనికాపురంని విజిట్ చేసాము. ఎందుకంటే మనం తీసుకెళ్ళిన భోజనాలు అందరినీ పిలిచి పెట్టాలి కదా, సో ఆ ఊర్లో ఉన్న అందరినీ పిలిచేసి రావడానికి, ఇన్వైట్ చేయడానికి అయితే వెళ్ళాం. ఇప్పుడు ఈ ఊర్లో ఆంటీ రిలేషన్స్ ఎవ్వరు లేరనమాట. బట్ స్టార్టింగ్ వెన్ దే ఆర్ వర్కింగ్, అంటే టీచర్గా వర్క్ చేసేవాళ్ళు, అప్పట్లో వాళ్ళకి ఇక్కడ ఈ ఊర్లో ఉండేవాళ్ళు. మా అక్క వాళ్ళు చిన్న చిన్న పిల్లలప్పుడు ఇక్కడే ఆడుకొని ఉండేవాళ్ళు అనమాట. అన్ని పాక ఇంట్లో ఉండేటివి. బట్ ఇప్పుడైతే చాలా బాగా ఇంట్లో అయితే కట్టేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఊరు చాలా బాగుంది అనమాట. ఆంటీ వాళ్ళ అప్పట్లో ఉండే ఇల్లు అవన్నీ నేను వీడియోలో అయితే బంధించేశాను. మనకు కూడా అంతే కదండి, మన వాళ్ళు మన ఊరు అనేది మనకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. అండ్ అందులోనూ సిటీస్లో కన్నా టౌన్లో కన్నా ఇలా విలేజెస్లో వాతావరణం చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటారు, చాలా రోజులు కూడా జీవించే ఉంటారు. బట్ అప్పటి రోజులు విలేజెస్లో నివసించడం వేరు, ఇప్పటి రోజుల్లో విలేజెస్ అనేటివి వేరు. చాలా మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌస్ అన్నమాట, అప్పట్లో ఆంటీ వాళ్ళు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు పెంకటిల్లలో. వీళ్ళే అనమాట చాలా ఫేమస్ ఈ ఊర్లో. ఫేమస్ అంటే అప్పట్లో 40-50 ఇయర్స్ బ్యాక్ చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళు అంటే ఒక వాల్యూ అయితే ఉండేది. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ సేమ్ ఉన్నారు. బట్ అప్పట్లో ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటే అబ్బా ఓ రేంజ్లో ఉండేదన్నమాట. మా అక్క వాళ్ళందరూ ఇంత సపోర్ట్ చేస్తారు నాకు వీడియోకి, యూట్యూబ్కి అని అస్సలు అనుకోలేదు. ఇది చాలా రూరల్ ప్లేస్ అనమాట మేమున్నది. అదే చెప్తారు కదండి, సిటీకి కొంచెం ఎక్కువ, టౌన్కి కొంచెం తక్కువ, అటు ఇటు కాకుండా అట్లా ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో అత్తమ్మ కానీ, మా సిస్టర్ కానీ, అక్క వాళ్ళు కానీ, యూట్యూబర్కి వాళ్ళు యూట్యూబ్లో కనిపించాలి అని అనుకోవడం కానీ, నాకు సపోర్ట్ చేయడం కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దే హ్యావ్ సపోర్టెడ్ ఎ లాట్. ఇంకా ఇది తీసుకో, అది తీసుకో, ఇట్లా చేయి, అట్లా చేయని బాగా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఐ హ్యావ్ క్లిక్డ్ ఆల్ ద వీడియోస్. ఇక్కడ ఒక ఊర్లో ఒక ఇంటి దగ్గర ఒక ఆవిడ అయితే ఎన్ని అరటి చెట్లను పెంచారు చూడండి. ఇవన్నీ తినే అరటి పళ్ళు అన్నమాట, అరటి చెట్లు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ గలలన్నీ చూస్తూ ఉంటే. ఇదే కదా మన పల్లెటూరు, మన విలేజ్ అంటారు కదా, అట్లా మా హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీనెస్ అనేది మనకు విలేజెస్లోనే దొరుకుతుంది కదా. ఇవన్నీ చూసుకుంటూ మా వాళ్ళతో అందరితో మాట్లాడుకుంటూ పలకరిస్తూ అందరినీ ఇన్వైట్ చేస్తూ, అసలు ఎంత టైం తెలుసా, మేము ఎంత దూరం తిరిగామో, ఎంత టైం స్పెండ్ చేసామో మాకే తెలియదు. 12 అయిపోయింది. 10-11 స్టార్ట్ చేసిన వాళ్ళు 1.5 hours 2 hours అస్సలు మాకు తెలియకుండానే అయిపోయింది అనమాట. ఇక్కడ వెళ్తున్న ఇద్దరిలో బ్లూ కలర్ శారీ ఆవిడ మా సిస్టర్, అండ్ తనకు ముందు వెళ్తున్న వాళ్ళు మా ఆడపడుచు అనమాట. వీళ్ళిద్దరూ మా ఫ్యామిలీకి టూ పిల్లర్స్ అనమాట. వెరీ స్ట్రాంగ్ పీపుల్ అండ్ మైండ్ సెట్ అనమాట వీళ్ళు. బాబోయ్ నిజంగా చెప్తున్నా, నేనైతే 10 people పైన అస్సలు వండలేను. మా సిస్టర్ అండ్ అక్క ఇద్దరు కలిసి ఒక 40-50 members బ్రేక్ఫాస్ట్ వాళ్ళే చేతులారా చేసి అది తీసుకొచ్చారనమాట. నేను ఆ వీడియోస్ క్లిప్ చేశాను, బట్ మా వారి మొబైల్లో ఉన్నట్టున్నాయి, మిస్ అయినట్టున్నాయి, ఇందులో అప్లోడ్ చేయలేకపోతున్నా. అక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసేసి అందరికీ వడ్డించేసి తర్వాత మేము ఇక్కడ ఈ ఊర్లో, సొంత ఊర్లో, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి భోజనాలు అరేంజ్ చేయడం, లంచ్ అరేంజ్ చేయడానికి అనమాట ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నది మేము. ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న టెంపుల్స్ కానీ, ఈ మహావృక్షాలు కానీ ఒక రచ్చబండలాగా చాలా బాగుంటాయండి.
అసలు చెప్పుకోవాలి అంటే సిటీస్లో టౌన్స్లో కన్నా ఈ విలేజెస్లో లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మునుపటి రోజుల్లాగా లేవండి బాబు. అసలు సిటీ వాళ్ళు ఏంటి, విలేజెస్లో చూడాలి చాలా ఫెసిలిటీస్ అనేటివి అరేంజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంత హ్యాపీగా లీడ్ చేయాలనేది అంత హ్యాపీగా వాళ్ళు లీడ్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ దగ్గరలోనే వాళ్ళు పొలాలలో పండించే పండ్లు, కూరగాయలు అన్నీ ఫ్రెష్గా ఏ మందులు లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా వాళ్ళు తినగలుగుతారు. కాబట్టి మనకన్నా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, డిలైట్ఫుల్గా బతుకుతారనేది మనం చెప్పుకోవచ్చు. మీకు నచ్చిందా ఊరు? మరి అయితే కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. నాకైతే ఈ గొర్రె పిల్లలు కూడా చాలా ముచ్చట అనిపించింది, చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అందుకే నేను వీడియో క్లిక్ చేసుకున్నాను. ఈ పల్లెటూరు అందాలన్నింటినీ మనం కూడా మిస్ కాకుండా ఉండడానికి నేను ఈ వీడియో మనందరి కోసం క్లిక్ చేసి పెడుతున్నాను. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఊర్లో మా అక్క చిన్నప్పటి నుంచి ఒక మూగాయన ఉండేవారంట. సో అతన్ని పలకరిస్తున్నారు. అతన్ని ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు అన్నీ అడుగుతున్నారనమాట. మీరు గమనించినట్లయితే ఈ వీడియోలో నేను మోస్ట్లీ ఆడియోని క్లియర్ చేయలేదు. ఎందుకంటే ఆ పలకరింపులు ఎంత హార్ట్ఫుల్గా ఉంటాయో, మన వాళ్ళు అన్న, అక్క, వదిన లంచ్కి రండి అనేది ఎంత హార్ట్ఫుల్గా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. మనం వినాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేసి నేను అలాగే ఉంచేశాను. ఒకప్పటి విలేజెస్లో అయితే పాకలు, పెంకులు ఇలాంటి ఇల్లు చూసేవాళ్ళం. ఇప్పటి విలేజెస్లో చూస్తున్నారా, అన్ని మిద్దెలు, మేడలు అయిపోయాయి. కానీ మనుషుల మధ్య అభిమానాలు మాత్రం అలాగే నిలిచిపోయాయి. ప్రతి ఇంటి ముందర ఇలా మంచి మంచి పూలు మొక్కలు లేకుండా ఉండవు విలేజెస్లో. మీకు ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయా? అందరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి చదువుకొని బాగా ఫారిన్లో సెటిల్ అయిపోయారు. ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు మాత్రమే ఉంటున్నారు. అలా ఉన్నాయన్నమాట విలేజెస్లో. సో ఇక్కడ ఇంకా ఫైనల్గా తిరిగి అలసిపోయామనేసి అక్క వాళ్ళు మాకు టీ, కాఫీ పెట్టి ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అలా మళ్ళీ బయలుదేరేసాం. ఇలాంటి అందమైన పలకరింపులు ప్లేసెస్ ఎక్కడైనా ఉంటాయా చెప్పండి, విలేజెస్లో తప్ప. మరి ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మొక్కలు ఉన్నాయి, ఈ మొక్కలు లేవు, ఈ పళ్ళు దొరుకుతాయి, ఈ పళ్ళు దొరకవు అని ఉండదు. అన్ని పళ్ళు, అన్ని మొక్కలు దొరికే ఒకే ఒక్క ప్లేస్ మన విలేజ్. అప్పట్లో ఎండాకాలంలో ఏసీలు ఎక్కడున్నాయండి? ఈ చెట్ల కిందనే చల్లగా కూర్చునేవాళ్ళు. వాటర్ పోస్తూ ఉన్నారంటే చల్లగా ఉంటాయి. చెట్ల కింద నీడతోనే గడిపేసేవాళ్ళు. ఈ హౌస్ చూసారా విలేజ్లో ఎంత పెద్దది, ఎంత బాగా కట్టుకున్నారో. అదే మరి చెప్తున్నా, టౌన్కి విలేజెస్ ఇప్పుడేం తీసిపోవండోయ్. మన ఊరు, మన పల్లెటూరులో ఉన్న వాళ్ళే మనకు రాజులు నిజంగా చెప్పాలి అంటే. ఇదేదో నేను వీడియో కోసం చెప్తున్నానని అనుకోకండి. ఇది నా మనసులో మనస్ఫూర్తిగా ఉన్నదే చెప్తున్నాను. విలేజెస్లో ఉన్న వాళ్ళంతా ఆనందంగా, హెల్తీగా ఎక్కడ ఉండరు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేము ఇదే ఫస్ట్ టైం ఈ మొక్కను చూస్తున్నాము. అయితే ఎందుకు ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారనమాట మా వాళ్ళని. అయితే ఇది చాలా కాస్ట్లీ మొక్క అండ్ నేను ఇదే ఫస్ట్ టైం కూడా చూసాను. టేక్ లాగా అంట, ఇది ఎక్స్పోర్టెడ్ ప్లాంట్ అంట. విలేజ్ అంటాం, మరి చూడండి వాళ్ళే ఫస్ట్ ఉన్నారు అసలు ఇలాంటి వాటిలో ఎక్స్ప్లోరింగ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.